హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అయితే ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. అలాగే పల్లి పట్టి అంటాం కదా, పల్లి చెక్కి, పల్లి పట్టి, సో అవి కూడా చేశాను పిల్లలకి బ్రేక్ కోసం అని చెప్పి. ఇంకా అవి చేశాను. సో ఇవాళ ఇంకా ఏమేమి వంటలు చేశాను మీతో అయితే షేర్ చేస్తా. సో ఫస్ట్ అయితే ఇంకా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. అందరికీ వచ్చిందే లేండి, స్పెషల్గా చూపించడానికి ఏముంది. కానీ సింపుల్ రెసిపీస్ కూడా షేర్ చేయండి అక్క అని చాలామంది మన వ్యూవర్స్ అయితే అడుగుతూనే ఉంటారు. సో అందుకే అంటే ఎలా అయిపోయిందంటే ఇవాళ నేను చేస్తే రేపు వాళ్ళు ఆ కూరని వాళ్ళ ఇంట్లో రిపీట్ చేస్తున్నారంట. నాకు అసలు ఎంత హాయిగా ఉందో ఆ మాట వింటుంటే, చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. బట్ ఇవాళ మీరు ఏమేం చేస్తారో, మీ పిల్లలకి ఏమేమి పెడతారో ఎగ్జాక్ట్గా నేను అవే వండుతాను, అవే పెడతాం మేము మా పిల్లలకి అని చెప్పేసి చెప్తున్నారు. సో అప్పుడు ఏంటి అంటే నేను వండే వంటని మా ఇంట్లో వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వండుతాను తెలుసా నేను. సో అందుకే ఆ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసా. ఇంతకీ ఆ చాపర్ ఏంటి భారతి అని అనుకోకండి. చాపర్ ఏమైంది అంటే మా వారిని బెల్లం చితక్కొట్టమని బెల్లం వేస్తే ఆ చాపర్ మీద చితక్కొట్టి ఆ చాపర్ని ఇరక్కొట్టేశారనమాట. పల్లి పట్టి చేద్దామని బెల్లం చితక్కొట్టమని ఇచ్చాను. దానికి పనిష్మెంట్ అనమాట. ఇరక్కొట్టేసి స్లోగా భారతి కొత్తది కొనుక్కోవా అని చెప్పంటే ఇంక నేను ఏమంటాను. సో ఇంకొత్తది ఆర్డర్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకా అది రావడానికి కనీసం ఒక 4-5 డేస్ పడుతుంది కదా. అయితే ఇంకా కర్రీలోకి వచ్చేస్తే ఒక్కొక్కసారి పోపు అయితే పెడతాను, కానీ ఇంకా ఇవాళ అయితే పోపు పెట్టలేదు. పోపు పెడుతుంటే అంటే పోపు అంటే ఆవాలు వేస్తుంటే మా వారికి నచ్చట్లేదు. అందుకే ఇంకా పోపు వేయకుండా జస్ట్ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి, జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసేసా. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టమాటా వేసేసి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగుంటుందండి. అంటే ఒక్కొక్కసారి పోపు వేసాను అనుకోండి, పోపులో మంచిగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ దంచేస్తాం కాబట్టి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. సో ఇప్పుడు ఏంటి అంటే వెల్లుల్లిపాయ వేయలేదు కదా, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తుంటా. సో ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఆ తర్వాత టమాటాలు వేసేసాను. అది కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ కూడా వేసేసా. బీరకాయ కూడా వేసేసిన తర్వాత ఇంకా అందులో ఉప్పు, పసుపు, కారం అంటే మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా కూడా బాగుంటుంది వేస్తే. ఇంకా అది వేసేసిన తర్వాత పప్పు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. కావాలి అంటే పెసరపప్పుని అలాగే కూడా వేసేయచ్చు. అంటే మనం నానబెట్టేసుకుంటే డైరెక్ట్గా అందులో వేసేసినా కూడా ఉడికిపోతుంది. కాకపోతే స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి టైం వేస్ట్ ఎందుకులే అని ముందే పప్పుని ఉడికించి పెట్టుకున్నాను అనమాట. అంతే. అది కూడా వేసేసి వాటర్ వేసేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేస్తే అయిపోద్ది. కొంచెం కసూరి మేతి వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేది, కాకపోతే మర్చిపోయాను. సో మీరు ఎవరైనా వేసుకునేలా ఉంటే మాత్రం కొంచెం కసూరి మేతి వేసుకోండి, చాలా బాగుంటుంది కూరకి. ఆ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను, సేమియా ఉప్మా అనమాట. ఈ సేమియా ఉప్మా రెసిపీ అడిగారండి, అక్క పొడి పొడిగా సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి. సో అందుకే చూపిస్తున్నా. సేమ్ ఉప్మా కంటే తెలుసు కదా, పోపు అయితే ఫస్ట్ పెట్టుకుంటాము. దానికి ముందు శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు. ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసేసి అది కూడా కొంచెం బాగా చిటపట్లు ఆడిన తర్వాత ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. ఇంతే, దేనికైనా అంతే. కాకపోతే నాకెందుకో అస్సలు పల్లీలు అయితే నచ్చవండి. ఏ ఉప్మా అయినా, సేమియా ఉప్మా అయినా లేకపోతే మామూలు రవ్వ ఉప్మా అయినా సరే నాకు పల్లీలు అస్సలు నచ్చవు. అందుకే నేను పల్లీలు ఎప్పుడు వేయను. సో జీడిపప్పు ఉంది కాబట్టి వేసా, లేకపోతే జీడిపప్పు కూడా అంత మ్యాండేటరీ ఏం కాదు, వేయను. ఉంటే వేస్తా అంతే. అయితే అది కొంచెం బాగా వేగిన తర్వాత వాటర్ వేసేసాను కదా. సేమియా ఫస్ట్ ఏంటి అంటే సేమియాని ఫ్రై చేస్తాను, కాకపోతే ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అనమాట. అందుకే ఇంకా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వాటర్ వేసేసా. మెయిన్గా మనకి ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఇక్కడే చూసుకోవాలండి, వాటర్. సేమియాని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇదంటే రోస్టెడ్ సేమియా కాబట్టి నేను ఫ్రై చేయలేదు. ఒకవేళ మామూలు సేమియా అయితే మాత్రం కొంచెం ఫ్రై చేసి వాటర్ని సపరేట్గా మరగబెట్టి వెయ్యండి. కొలత ఏంటి అంటే ఒక ఫుల్ కప్పు మీరు సేమియా తీసుకుంటే 1 కప్పు వాటర్ అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం మనకి హల్వా లాగా అయిపోతుంది. సో మనకి ఉప్మా పొడి పొడిగా సేమియా ఉప్మా ఉండాలి అంటే కరెక్ట్ మెజర్మెంట్ 1 కప్పుకి 1 కప్పు వాటర్ అనమాట.
కొంతమంది ఏం చేస్తారంటే సేమియాని ఉడికించి కూడా కలుపుతారు, కానీ నాకు ఎందుకు అలా నచ్చదు. ఇలా ఎసరేసేసి చేస్తేనే ఇష్టం అనమాట. సో మీ ఇష్టం. సేమియాని హాఫ్ కుక్ చేసుకొని ఉల్లిపాయల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇలాగైతే ఈజీగా అయిపోద్ది కదా అని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట. సో ఇదిగోండి పొడి పొడిగా వచ్చింది, చూసారు కదా. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను, ఇంతేనండి. ఉప్మా కోసం నేను ఏం చెప్తాను అందరికీ తెలిసిందే, కాకపోతే తను అడిగిందని జస్ట్ అలా షేర్ చేశాను. ఒకవైపు ఉప్మా పిల్లలకి పెట్టేశాను, మా వారు మాత్రం ఇంకా లాస్ట్లో ఇంకా తనంతా రెడీ అయిపోయిన తర్వాత తింటారనమాట. పిల్లలు ఏంటి అంటే ముందే రెడీ అయిపోతారు, సో అందుకని ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తా. వారు ఏంటి అంటే ఒక్కొక్కసారి టైం లేదు అంటే ఇంక తినకుండా బాక్స్ పెట్టేసే అని లాస్ట్ మూమెంట్లో చెప్తారనమాట. సో టిఫిన్ మాత్రం కంగారుగా లాస్ట్లో తింటారు మా ఆయన, అదేం అలవాటు. అయితే చపాతీ ఎందుకు భారతి అంటే ఈ కర్రీతో అన్నం తినరండి పిల్లలు, వదిలేస్తారు. మెయిన్గా విష్ణు చాలా విసిగిస్తాడు. సరే పెరుగు అన్నం పెడదాం కొంచెం అన్నా సరే పెరుగు కూడా కొంచెమే ఉంది, మా వారి వరకే ఉంది. అందుకే పిల్లల కోసం అనగా కొంచెం చపాతీ పిండి కలిపి వాళ్ళ వరకు చెరుకోక 3 చపాతీలు అయితే చేశాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను, తర్వాత చేసేటప్పుడు గుర్తొచ్చింది అనమాట, అరే విష్ణు తినడు కదా అని చెప్పేసి. కూర తింటాడు, చపాతీ దోశలతో తినేస్తాడు, ఈ కూర అన్నంతో తినడు. ఇంక సరే ఎందుకు రిస్క్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా చపాతీలు అయితే చేశాను అనమాట. చెరుకు 3 చపాతీలు. మా వారికి మాత్రం రైసే. తనకేంటి అంటే చపాతీ పెడితే తింటారు కానీ ఫేస్ ఇట్లా పెట్టుకొని చపాతీయా సరేలే అంటారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా చపాతీ పెట్టలేదు. మా వారి వరకు రైస్ పెట్టేసి పిల్లలిద్దరికి మాత్రమే చపాతీ పెట్టా కర్రీ. ఇంక అసలు దీంతో పాటు రసం ఉంటే బాగుంటాయండి, కాకపోతే నేను యాక్చువల్గా రసం ఉన్నాయి అనుకున్నాను, కాకపోతే రాత్రి మొత్తం వేసేసుకున్నాము. సో రసం లేవు, ఇంకా పెరుగు ఒకటే ఉంటే మా ఆయన వరకు కొంచెం పెరుగు అయితే పెట్టేశాను అనమాట. పిల్లలకి ఏంటి అంటే కుకీస్ ఉన్నాయి కదా, సో ఆ కుకీస్ అయిపోయాయి, ఈ వాటితో కుకీస్ అయిపోయాయి, మళ్ళీ చెయ్యాలి. అందుకే ఇంకా ఆ కుకీస్కి బదులుగా పల్లి చెక్కీ చేద్దాంలే అని చెప్పేసి పల్లి చెక్కీ చేద్దాం అని చెప్పి ముందుగా బెల్లం చితక్కొట్టి ఉంచాను. ఆ చితక్కొట్టినందుకే మా ఆయన ఆ చాపింగ్ బోర్డ్ ఎరగొట్టేశారనమాట. అది ఇంక మా ఆయనకి ఏంటి అంటే బాటిల్లో పెట్టేస్తాను పెరుగు, తనకు కావాలి అంటే పెరుగు వేసుకొని అన్నంలో తినొచ్చు, లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసి షేక్ చేసుకొని మజ్జిగలా కూడా తాగేయచ్చు. అందుకే ఇంక అలా బాటిల్లో కొంచెం సాల్టును పెరుగు కొంచెం జీలకర్ర పొడి వేసి ఇంక అలా పెట్టేశా. ఆ తర్వాత ఇంక మార్నింగ్ అంతా క్లీనింగ్ అండి, అసలు మార్నింగ్ అంతా వాషింగ్లు క్లీనింగ్లు అయినాయి అనమాట. ఇంక అదంతా నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది, అందుకే ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదన్నమాట. ఆ తర్వాత బెడ్షీట్స్ కర్టన్స్ అన్నీ ఉతికాను. అయితే ఇవి కాటన్ కర్టన్స్ కదా, ఉతికితే నన్ను ఇది అడిగారు చాలామంది, కాటన్ కర్టన్స్ కదా భారతి ఉతికిన తర్వాత షింక్ అవుతాయా అని చెప్పి. షింక్ ఏం అవ్వలేదు కానీ ముడతలు పడిపోయినాయండి, అంటే బాగా కొంచెం ఇట్లా కాటన్ కదా తెలుసు కదా, ఇంకా ముడతలు పడ్డాయి. వేస్తున్నాను కానీ ఐరన్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది నా మైండ్లో. తర్వాత మళ్ళీ తీసి ఇంకా ఐరన్కి ఇచ్చేసాను. ఫస్ట్ అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఐరన్ కోసం అని చెప్పి మళ్ళీ తీసేసాను, కానీ అంతగా అయితే ఏమీ షింక్ అయినట్లుగా నాకేం అనిపించలేదు. సో ఒకసారి వేస్తాను కదా మీరే చూద్దురు. ఇదిగోండి, యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే అక్కడ గోడ గ్రే కలర్లో ఉంటే ఎల్లో కలర్ బాగుంటుంది కదా, అది ఇప్పుడు ఎలా ఉందంటే గ్రే కలర్లో లేదు కదా, అది ఎలా ఉందంటే ఏదో బ్లూ కలర్లో ఉంది. సో పింక్ బాగుంటుంది కదా బ్లూకి, సో బెడ్రూమ్లో ఉన్న పింక్ కలర్ కర్టన్స్ ఇక్కడ వేద్దాము అని అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఆ పింక్ కలర్ కర్టన్స్ ఇక్కడ వేస్తే మళ్ళీ అక్కడ ఎల్లో కర్టన్స్ కూడా తీసేయాలి, సో ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి ఇంకా నార్మల్గా వేసేసా. సో అదిగోండి చూసారు కదా, లాంగ్ లెంతే వచ్చాయి, ఏం షింక్ అవ్వలేదు. ఆ తర్వాత ఒక కటన్ నా దగ్గర మిగిలిందండి, ఈ ఎల్లో కలర్ కటన్, 4 కటన్లు పెట్టాను. సో 3 కటన్లు వేసేసాను, ఒక కటన్ మిగిలింది. ఏమైందంటే మొన్న సూప్ తాగేటప్పుడు మా చిన్నోడు ఉన్నాడు కదా, సూప్ పంపేశాడనమాట, దాన్ని క్లీన్ చేయలేక చచ్చాను నేను. అటువైపు సోఫా మీద అసలు అది మరక ఉండిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా క్లాత్లు వేద్దాం అంటే ఏం క్లాత్లు వేయాలో అర్థం కాల. ఆన్లైన్లో చూశాను ఏదైనా క్లాత్లు ఆర్డర్ పెడదామని, 3000 ఉన్నాయండి ఆ సోఫా కవర్లు 3000 ఉన్నాయి. ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, అందుకని చెప్పి అంటే అవి ఎలా ఉన్నాయంటే ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట, ఇంకా సోఫా కలర్ ఏం మనకు కనిపించదు. ఇంక మొత్తం అంతా మొత్తం అంతా ఇట్లా కవర్ చేసేసేలాగా ఉన్నాయన్నమాట ఆ కవర్స్. కాకపోతే అవి 3000 నుంచి స్టార్ట్ అయ్యి 5000 వరకు కూడా ఉన్నాయి. సరేలే ఇప్పుడు అంత బడ్జెట్ లేదని చెప్పి కటన్ అయితే కట్ చేసి అందాకలా జస్ట్ కింద వరకు వేద్దాము అని చెప్పి కటన్ కట్ చేసా.
బంగారు లాంటి కటన్ కట్ చేసావు ఏంటి భారతి అని తిట్టకండి, నాకు కూడా బాధగానే అనిపించింది కట్ చేసేటప్పుడు, కానీ తప్పలేదన్నమాట. అంటే ఇప్పుడు వాటికి క్లాతులు కొనాలంటే చెప్పే కదా 3000 నుంచి 5000 పెట్టుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇంకా జస్ట్ ఇలా క్లాత్ అయితే కట్ చేసి వేస్తున్నాయి. ఇవి కాటన్వే కాబట్టి బాగున్నాయి. నాకు అనిపించింది నప్పే అనే అనిపించిందండి. మీరు చెప్పండి ఎలా ఉంది అని. అంటే ఇంకా కంప్లీట్గా క్లోజ్ చేయట్లేదు, జస్ట్ ఆ కింద వరకే వేస్తున్నాను అనమాట, పైనంతా ఏం వేయట్లేదు. పైన కూడా వేయచ్చు కానీ ఇంకా మొత్తం సోఫాని కవర్ చేసినట్టే అయిపోద్ది కదా. మెయిన్గా ఈ సోఫాకి ఆ కలర్ నచ్చే తీసుకున్నాము, అంటే ఆ సపోటా కలర్ ఏదో అంటాం కదా, సో ఆ బ్రౌన్ కలర్ నచ్చే తీసుకున్నాము. సో ఇంక అందుకే ఎందుకులే మొత్తం క్లోజ్ చేయడం అని చెప్పేసి ఇంక అక్కడి వరకు వేసాం అనమాట. అయితే నన్ను అడిగారు ఇలా క్లాత్ సోఫా బెటరా లెదర్ సోఫా బెటరా వార్తి అని. లెదర్ సోఫా బెటరేనండి, ఇట్లా మరకలు ఏవైనా పడినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాకపోతే మనకి ఆ లెదర్ సోఫా ఏంటంటే చాలా వేడి వస్తుందండి, దాంట్లో నుంచి మనం ఎక్కువసేపు కూర్చొని టీవీ చూడలేము, చాలా వేడి, పడుకోలేము. ఈ క్లాత్ సోఫా ఏంటి అంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంటే ఖచ్చితంగా వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలి, ఇలాంటివంతా కూడా డస్ట్ అదైతే తీసేస్తుంది కదా. సో డబ్బులు చూసుకొని ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కూడా తీసుకుంటాను. అంటే పరుపులు కానీ ఇలాంటి కుషన్స్ సోఫాలు ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే ఖచ్చితంగా వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలి. కానీ లెదర్ దానికి అంత అవసరం లేదు. లెదర్ ఏంటి అంటే జస్ట్ మనం క్లాత్ పెట్టి తుడి చేసుకోవచ్చు ఏదైనా మరక పడితే. ఈ సోఫాలకి ఏంటి అంటే అలా కుదరదు. అందుకే ఇంకా ఇలా క్లాత్ వేసాను, అట్లీస్ట్ కొంచెం అయినా ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి. మా పిల్లలు అయితే క్లాత్లు వేస్తానంటే అసలు ఒప్పుకోవట్లేదు, కానీ తిట్టాను, మీరేమో అన్నీ వంపేస్తుంటే క్లాత్ వేగిపోతే ఎలాగరా అని చెప్పి. అయితే ఏంటి భారతి మళ్ళీ తీసేస్తున్నావు అంటే చెప్పే కదండి వాటికి ఐరన్ లేవు, సో అందుకే తీసేసా, ఐరన్ చేయించి వేద్దాంలే అని చెప్పి ఇంకా తీసేసా అనమాట. అంటే ముడతలుగా ఉంది, లుక్ అంతా పోయింది, ఇంకా అందుకే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంక ఇవన్నీ కూడా కొంచెం ఐరన్ చేయించేస్తే బాగుంటాయి. సో ఇలాంటి కటన్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీటికి ఐరన్ ఉండాలి. నార్మల్ ఇదివరకు ఉన్నాయి కదా కటన్స్, వాటికి అవసరం లేదు. కొంచెం ఇట్లా వస్తాయి కదా పాలిస్టర్ క్లాత్ లాగా, వాటికి అవసరం లేదనమాట ఐరన్, కానీ కాటన్కి మాత్రం ఐరన్ ఉండాలి కదా. సో ఇంక మార్నింగ్ నుంచి ఇల్లులన్నీ మాప్ పెట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం, ఇంకా వాషింగ్లు, వర్షం పడిపోద్దేమో అనే టెన్షను, మొత్తానికి ఇంట్లోనే ఆరబెట్టాను అనమాట ఈ కటన్స్ ఇవన్నీ చెప్పాలంటే, మేడపైకి వెళ్ళలేక. ఎందుకంటే ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. అందుకే ఇంకా ఆ గ్రిల్స్ మీద, ఆ కిటికీల మీద అట్లా ఆరబెట్టా అన్ని బెడ్షీట్స్ వాటన్నిటిని. ఇంకా అందుకే అవన్నీ వీడియో తీయలేదు, పరుగు పోద్దని చెప్పి. సో ఇవి తీయలేదండి, ఈ కటన్స్ తీయలేదు. ఏం భారతి ఈ కటన్స్ తీయలేదు అంటే అది నేనేం ముట్టుకోలేదు, అంటే పీరియడ్స్ అయ్యాయి. సో పీరియడ్స్ అయిన తర్వాత క్లీనింగ్ ఉంటుంది కదా, సో ముట్టుకున్నటివన్నీ కూడా తీసి ఉతికా. ఏంటి భారతి ఇంకా నువ్వు ముట్టుకోకపోవడం అని చెప్పేసి అనకండి, అదేటో అలా అలవాటు అయిపోయింది, అంటే ఇంకంతే. సో ఇంక ఇవి అలా ముట్టుకున్నాను కదా అని చెప్పి ఇంకా అవైతే తీసి వాష్ చేసా. ఇటువైపు ఉన్న కటన్ ఎలాగో ముట్టుకోలేదు, అందుకే ఇంకా తీయలేదన్నమాట. సో ఆ తర్వాత ఇంకా ఆ క్లాత్లు, టేబుల్ రన్నర్లు అవన్నీ ఎక్కడైతే పెట్టేసి, పల్లీలు మొన్న చెప్పాను కదా మీకు, పల్లీలు ఫ్రై చేశానండి అని చెప్పి, ఆ పల్లీలు ఫ్రై చేయడం, అందులో కొన్ని పల్లీలు తినేయడం కూడా అయిపోయిందనమాట. సో అందుకే పల్లీ చెక్కి చేద్దామని మళ్ళీ కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. అంటే ఆల్రెడీ కొన్ని పల్లీలు ఫ్రై చేసినవి ఉన్నాయి, కానీ అవి సరిపోవు. సో ఇంకా చూడండి కొన్ని ఉన్నాయి, సరేలే అని చెప్పి ఇంకొన్ని అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. అంటే కనీసం ఒక 3-4 days అయినా రావాలి కదా బ్రేక్ పెట్టడానికి. సో అందుకని అవి సరిపోవు, మళ్ళీ కొన్ని అయితే పల్లీలు ఫ్రై చేస్తూ ఉన్నాను. అవి ఒకవైపు ఫ్రై చేస్తూనే ఉన్నాను, ఇంకోవైపు కొన్ని నేనైతే తింటూ ఉన్నాను. నాకు ఇలా డ్రై రోస్ట్ చేసిన పల్లీలు అయితే చాలా ఇష్టం అండి. నిజానికి పల్లీ చెక్కీ కంటే కూడా అలాగా వేయించిన పల్లీలే జస్ట్ అలా ఉట్టి నోటితో తినడం చాలా ఇష్టం. జీడిపప్పు కంటే కూడా, అంటే జీడిపప్పు, బాదం పప్పు కంటే కూడా నాకు ఇలా పల్లీలు ఫ్రై చేసుకొని తినడమే ఇష్టం అనమాట. అయితే ఫస్ట్ ఆ పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి, తర్వాత ఇంక ఇవి కూడా కొంచెం గాలిపోయి మెత్తగా అయ్యాయేమో అనిపించింది. ఇంకా అవి కూడా వేసేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసేస్తే ఇవి కూడా క్రిస్పీగా అయిపోతాయి కదా, అప్పుడు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకని ఇంకా అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని చల్లారిపోయాయి అనమాట. సో నేను వేరే పని చేసుకుని వచ్చే లోపల ఇది కొంచెం బాగా వేగిపోయి చల్లారిపోయింది. ఇది చల్లారిన తర్వాత పొట్టు తీయడం ఉంది చూడండి, అది పెద్ద టాస్క్. సో ఎలాగోలా పొట్టు అయితే తీసేసిన తర్వాత ఇంకా పల్లీ చెక్కీ కోసం అయితే మెజర్మెంట్స్ ఇదిగోండి, ఒక 1.5 కప్పు పల్లీలు, 1.5 కప్పు బెల్లం తీసుకోండి. కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీయే ఉండాలండి. కొంతమంది ఎక్కువ కూడా వేసుకుంటారు, అంటే 1 కప్పు బెల్లంకి 1.25 వేస్తారు, కానీ నేను మాత్రం
ఒకటే వేస్తున్నాను. అంటే పావు కేజీ పల్లీలకి పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోద్ది. బెల్లం పొడి ఉంది కదా భారతి, నువ్వు ఎందుకు బెల్లం చితక కొట్టించావు మీ వారి దగ్గర, అనవసరంగా చాపర్ పాడు చేసావు అని అనుకోకండి. ఎందుకంటే బెల్లం పొడితో పాకం సరిగా రావట్లేదు, అసలు అదంత స్వీటే ఉండట్లేదు ఆ బెల్లం పొడి. అది జస్ట్ టీల్లోకి కాఫీల్లోకే తప్ప స్వీట్స్కి పనికి రావట్లేదు. అందుకే స్వీట్స్ కోసం సపరేట్గా ముద్ద బెల్లం ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. సో అది తీసుకున్నాను, అది చితకొట్టిన ప్రాసెస్లో అది ఇరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా దాంట్లో బెల్లం వేసేసాను. కొంచెం వాటర్, అంటే ఒక పావు గ్లాస్ కన్నా ఇంకా తక్కువే వాటర్ వేసుకోవాలి. వేసుకొని పాకం రావాలి. ఈ లోపల కొంచెం ప్లేట్కి ఇట్లా కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఏంటంటే ఉండలు చూడదాం అనుకున్నానండి ఫస్ట్. ఇట్లా చెక్కీలు దాన్ని ఏమంటారు, ఉండల్లాగా చుడితే వీడియో బాగుంటుంది కదా చూడడానికి అని. కానీ లాస్ట్ టైం చుట్టినప్పుడు చేతులు బాగా కాలాయి. సో అందుకే రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి ఇంకా ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ఇట్లా అద్దేసామనుకోండి విరిగిపోతుంది కదా ఈజీగా. సో అందుకని చెప్పేసి ఇంకా ప్లేట్కి అయితే నెయ్యి రాసి పక్కన పెట్టాను. పల్లీలు అయితే బాగా ఫ్రై చేసి పొట్టు తీసుకోవాలి. ఇంక ఈ లోపల ఈ పాకం ఎలా రావాలి అంటే ఒక 5 సెకండ్స్ అటు ఇటు అయినా సరే ముద్ర పాకం అయిపోద్దండి. ఇక్కడే తలనొప్పి. ఈ పాకం ఒక్కటే అనమాట. కొంచెం గట్టిగా అండి, మనకి చేత్తో ఇలా పట్టుకుంటే చాక్లెట్ లాగా గట్టిగా ఉండాలన్నమాట. ఫస్ట్ రాలేదు, మళ్ళీ ఇంకొంచెం సేపు ఇంకొక 1 మినిట్ అయిన తర్వాత అప్పుడు చూస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా కొంచెం వేసుకొని చేత్తో ఇలా పట్టుకుంటే ఒక 5 సెకండ్స్కి గట్టిగా అయిపోతుంది అదంతా. అప్పుడు మనం ఆ గిన్నెలో ఇలా వేసి కొడితే టంగ్ అని సౌండ్ రావాలి. అలా వస్తేనే మనకి పాకం వచ్చినట్టు. ఇదిగోండి ఇట్లా సౌండ్ కట్ చేసేసాను కదా, సారీ. అలా వేస్తే మనకి సౌండ్ రావాలి. నేను మీకు చూపించే ప్రాసెస్లో ఒక 5 సెకండ్స్ ఎక్స్ట్రా పాకం ముద్ర పాకం అయిపోయింది. పల్లీలు వేసిన వెంటనే స్టవ్ ఆపేసేయండి. చూడండి, నేను స్టవ్ ఆపకుండానే వీడియో తీస్తున్నాను, అలా ఉంటుంది నా పని. మీరు మాత్రం పల్లీలు వేసిన వెంటనే స్టవ్ ఆపేసేయండి, ఆ ముద్రపాకం అయిపోతుంది లేకపోతే. సో వేసేసిన తర్వాత ఇలా ఒకసారి మంచిగా ఫాస్ట్గా కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత ఆ ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఫ్లాట్గా ఇట్లాగా చేసేసి తర్వాత మనం చాక్తో కానీ లేకపోతే చేత్తో కానీ విరిపేసుకోవచ్చు అనమాట. నేనైతే చేత్తోనే విరిపేశాను. యాక్చువల్గా ఏమనుకున్నానంటే పల్లీలని పౌడర్ చేసేసి కొంచెం బరకగా కొంచెం కోర్సుగా పౌడర్ లాగా చేసి అది కలుపుదాం అనుకున్నా. అప్పుడు బర్ఫీ లాగా వస్తుంది కదా, అలాగ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ సరేలే అయితే అని చెప్పి ఇంకా బద్దకిచ్చాను అనమాట, పౌడర్ చేయకుండా ఇంక ఇలాగే చేసేసాను. ఇదిగోండి ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లాగ ప్లేట్లో మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి, కావాలి అంటే ఉండలు చుట్టుకోవచ్చు. చెప్పే కదా చెయ్యి కాలుతుంది అని చెప్పేసి ఇంక నేను ఉండలు చుట్టలేదు. ఇలాగే కొంచెం ముద్దగా ఉంచేసాను అనమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి అలాగే ఉంటుంది కదా, సేమ్ బాల్ లాగానే ఉంటుంది కదా, అందుకని ఇలా చేత్తో ఇలా విరిపేసుకోవడమే అనమాట. ఇదిగోండి అప్పటికే కొంచెం పాకం ముదిరిపోయిందండి. అంటే చెప్తున్నాను, జస్ట్ ఇలా వీడియో తీసి ఆ 5-10 సెకండ్స్కి పాకం ముదిరిపోద్ది అనమాట. అదే కొంచెం చూసుకోవాలి మనం. ఇలాంటి రెసిపీస్తో ఇదే తలనొప్పి. అంటే వాటి ఇంగ్రీడియంట్స్ కొన్నే ఉంటాయి, చేసే ప్రాసెస్ కూడా ఈజీయే. కాకపోతే ఒక 5-10 సెకండ్స్కి కూడా ఈ పాకం పట్టేవి కొంచెం ముదిరిపోయింది అంటే కొంచెం ఎక్కువగా పలుకులాగా అయిపోద్ది అనమాట. సో అదే మొత్తానికైతే చేశాను. ఇవి ఒక 4-5 రోజులకి ఇవి పెట్టేస్తాను అనమాట బ్రేక్. ఆ తర్వాత ఇంకా పాప్కార్న్ కూడా చేశాను. పాప్కార్న్ చేసేసి దాంట్లో కొంచెం మసాలా వేసి పెట్టేసాను. మసాలా అంటే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, సో మ్యాగీ మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం పసుపు, ఈ మూడింటిని పౌడర్ చేసి పెట్టుకొని ఆ మ్యాగీ మసాలాతోటి పాప్కార్న్ కూడా చేశాను. కాకపోతే పవర్ పోయింది, ఇంక అందుకే అది షూట్ చేయలేదు. పిల్లలకేమో ఇంకా పాప్కార్న్ అయితే ఇచ్చేసాను. అయితే వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తెమ్మని చెప్పా, కాఫీ పెట్టుకోవాలనిపించింది, ఎందుకో కాఫీ తాగాలని. అయితే బయటికి వెళ్ళి తాగదాంలే, రోజు నువ్వు పెట్టే టీ నేను తాగలేకపోతున్నాను అని అన్నారు మా ఆయన. సరే ఇవాళ ఒక్కరోజు తాగినా మళ్ళీ రేపు తాగాల్సింది నా చేతి టీయే కదా అని చెప్పి అన్నారనమాట. సరేలే అని చెప్పి ఇంకా బయటకు వెళ్తున్నాం కాఫీ తాగడానికి. అలాగే ఇంకా వెజిటేబుల్స్ అవి అయిపోయాయి, తెచ్చుకుందాం అని ఇంకా అలా వెళ్తున్నాము. నేనైతే జడేసుకున్నానండి. ఎలా ఉంది సీను అంటే ఎలక తోకలా ఉంది అని అంటున్నారు. నిజంగానే ఎలక తోకలాగే ఉంది ఆ జుట్టు. అందుకే నేను ఎప్పుడు పెద్దగా అల్లుకోను. ఇంకా అలా ఎప్పుడు పోనీ వేసుకొని బోర్ కొట్టి అల్లుకున్నా. ఇది వరకు నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేదండి. ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఎంత లాంగ్ వస్తుంది, ఎంత లావుగా ఉంటుందో అలా ఉండేదన్నమాట నా జుట్టు. పెళ్ళి కాకముందే కాదు, పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉండేది కొన్ని రోజులు. తర్వాత ఇంకా అలా పోయిందనమాట, ఏం చేస్తాం. సో ఇంకా అలా మళ్ళీ ఏలూరు వచ్చిన తర్వాత మరీ ఊడిపోతుందండి జుట్టు అయితే అసలు ఈ వాటర్కి.
సో ఇంకా చూసారా అలా పొలాలు అయితే మామూలుగా ఇటువైపు వెళ్తాం ఎప్పుడు బిలాలు ఇటువైపు ఊర్లో వైపు వెళ్తాము. ఈసారి హైవే వైపు తీసుకెళ్లారనమాట. అక్కడ చెన్నపట్నం కాఫీ, తర్వాత కుంభకోణం కాఫీ, ఇట్లా కాఫీ ఇలా ఉంటాయన్నమాట. హైవే మీద పొలాల దగ్గర ఉంటాయి కాఫీవి. ఏమంటారు వీటిని, కేఫా లేకపోతే కాఫీ స్టాల్స్ ఏవో అక్కడ ఉంటాయన్నమాట. హైవే మీద బాగుంటాయి. సరే అని చెప్పి ఇంకా అటువైపు ఊర్లో వైపు వెళ్ళకుండా ఇటు హైవే వైపు అయితే తీసుకొచ్చారనమాట తాగడానికి. కానీ బాగుంటుందండి. ఇదిగోండి ఒక దగ్గర అక్కడేమో చెన్నపట్నం కాఫీ, అక్కడ ఆల్రెడీ తాగాము. సరే కొంచెం ముందుకెళ్ళి తాగుదాంలే అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. దారిలో వెళ్తుంటే ఇంకా అక్కడైతే మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా వేస్తూ ఉన్నారనమాట. భలే ఉన్నాయి. అయితే ఇంకా అడిగితే సరే అని తీసుకొచ్చారు మా ఆయన. చాలండి. అంటే నా కోరికలన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. మిరపకాయ బజ్జీలు, ఒక కప్పు కాఫీ లేదా ఒక కప్పు టీ, లేకపోతే అలా పార్క్కి వెళ్ళి కూర్చోవడం, ఇంతే నా స్ట్రెస్ రిలీఫ్. అంటే చాలా అంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఆ ఊర్లు ఈ ఊర్లు అట్లా ఏవేవో ప్లాన్ చేస్తూ ఉంటారు. రిసార్ట్స్కి వెళ్ళాలి. నాకు ఎందుకో అసలు అలాంటి లైఫ్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా, అందరూ మా వాళ్ళందరూ ఉన్నప్పుడు అలా ప్లాన్ చేస్తాం. కానీ రెగ్యులర్గా ఉన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ప్రశాంతంగా, నాకు మైండ్ కొంచెం డైవర్ట్ అవ్వాలి అంటే మాత్రం ఇది సరిపోతుంది. ఒక కప్పు టీ, ఒక 2 మిరపకాయ బజ్జీలు, అలా కొంతసేపు ఒక 1 అవర్ పార్క్లో కూర్చొని వస్తే నేను మళ్ళీ నార్మల్ అయిపోతానన్నమాట. సో ఇంకా అలాగే ఇంక అక్కడ బజ్జీలు అయితే తినేసి ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చారనమాట కాఫీ తాగడానికి. రిలాక్స్ అని అక్కడ ఇది కూడా ఉంది. అంటే కాఫీ పాయింటే కాదు, వెనకాల రెస్టారెంట్ కూడా ఉంది. పిల్లలతో వచ్చి ఉంటే ఎంచక్కా వెళ్ళి తిని ఉండొచ్చు. అంటే టిఫిను, డైనింగ్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి. అంటే మా ఆయన అన్నారు బాగుంటుందంటే ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తావా అని అన్నారు. కానీ ఇంకెందుకు, పిల్లలు లేరు కదా, నా మనసు ఒప్పుకోదు పిల్లలు లేకపోతే తినడానికి. బజ్జీలు అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళకి కూడా పట్టుకెళ్ళొచ్చు. సో ఇంకా పిల్లలతో వద్దాంలే ఈసారి ఎప్పుడైనా ఒక వీకెండ్ అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. జస్ట్ అలా కొంచెంసేపు అలా పొలాలను చూస్తూ ఒక 1/2 అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఒక కాఫీ తాగేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాము. సో ఇప్పుడు మీరు కొంతమంది ఉంటారు పిల్లల్ని వదిలేసి నువ్వు మీ ఆయన తిరుగుతారు అని చెప్పేసి అనేవాళ్ళు. అర్థం చేసుకున్న వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు, కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అయితే ఏంటి అంటే బండి సరిపోవట్లేదండి. పిల్లల్ని రండ్రా వెళ్దామన్నా వాళ్ళు రావట్లేదు. అంటే మేము రామమ్మ మీరు వెళ్ళండి అని అంటున్నారు. సో వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి, సో వాళ్ళే చిన్నపిల్లలు అనుకోండి మేము వస్తామని ఏడుస్తారు. సో వాళ్ళు ఏడిస్తే అసలు మేము బయటకే రాం కదా. సో వాళ్ళు ఏంటి అంటే అర్థం చేసుకుంటారు బండి సరిపోవట్లేదని, మీరు వెళ్ళి రండి అమ్మ అంటారు, కానీ అసలు మేము వస్తామని వాళ్ళు అనే అన్నారు. సో అందుకే ఇంక నేను మా ఆయన అయితే వచ్చి అప్పుడప్పుడు ఇలా టీ టైము కాఫీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అట్లాగా కాఫీ అయితే బాగుంది, కొంచెం స్ట్రాంగ్గా బాగుంది. 30 రూపీస్ అనమాట ఒక కప్పు. కుంభకోణం కాఫీ కూడా బాగుంటుంది. దీనికి ముందు సరేలే ఇంకా అంత దూరం ఎందుకులే అని చెప్పేసి చెన్నపట్నం కాఫీ కూడా ఓకే బాగానే ఉంటుంది. అక్కడ ఏంటంటే ఫిల్టర్ కాఫీ కూడా ఉంటుంది, మామూలు కాఫీ కూడా ఉంటుంది, ఇన్స్టెంట్ కాఫీ. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇన్స్టెంట్ కాఫీయే ఉంది. సో అదైతే తాగేసి ఇంక వెళ్ళే దారిలో ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. సో అదండి ఇంక ఇవాళ నా రొటీన్ వ్లాగ్. సో నా డే అయితే ఇలా గడిచిందనమాట. సో అది ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. సో అప్పటి వరకు అయితే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.